కానీ అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఈ ప్రభుత్వం 15 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పి అనటం కూడా అనుమానాలకు తావిస్తోంది. అంటే పవన్ కళ్యాణ్ ఈ రోజున ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టు ఒక దిక్కుతోచని పరిస్థితుల్లోకి ఆయన క్రమంగా నెట్టివేయబడుతున్నారేమో అని చెప్పి అనిపిస్తోంది. ఈ మౌనం ఆయన మరికొంతకాలం కొనసాగిస్తే ఆయన ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదనిపిస్తోంది. వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రకరకాల రాజకీయ పరిణామాల మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే ద జర్నలిస్ట్ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ సంపాదకులు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వివి కృష్ణరాజు గారు స్టూడియోలో ఉన్నారు మనతోటి. వారిని అడిగి రకరకాల విషయాల మీద మనం విశ్లేషణ చూద్దాము. కానీ ఆయన మాత్రం తన శ్రేణులకి ఏంటంటే వ్యూహం నాది వ్యూహం అంటూ ఉంటారండి. అది వ్యూహమా ఇప్పుడు మీరు అన్నట్టు అది, లేదంటే ఆయన అదే సార్ ఇప్పుడు ఆ వ్యూహం ఏమిటో ఆయన ఇప్పుడు సీక్రెట్ వ్యూహాలు కాదండి, బహిరంగ వ్యూహాలు పెట్టుకొని కార్యకర్తలకి నాయకులకి వివరించాలి. కానీ దానికి భిన్నమైన ఆయన చెప్పేది ఒకటి చేస్తుంది ఒకటిగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు సార్ మళ్ళీ తాజాగా మోడీ గారు ఇక్కడ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలతోటి వాళ్ళతోటి మాట్లాడారు సార్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులకి ఒక దిశానిర్దేశం చేశారట ఆయన. అదేంటంటే వైసీపీ యొక్క వాళ్ళు ఏవైతే లేవనెత్తుతున్నారో అంశాల మీద మీరు ధీటుగా ఎదుర్కోవాలి అని ఆయన పిలుపునివ్వడాన్ని, అలాగే చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారని కూడా ఒక కామెంట్ చేశారంటండి. వీటిని ఎలా చూడాలి అసలు? సార్ ఇప్పుడు మోడీ గారు ఈ ఆంధ్రప్రదేశ్కు అలాగే తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యులతో, అంటే తమ పార్టీ తమ ఎన్డీఏకి అనుబంధంగా ఉన్న అలాగే బీజేపీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఒక పెద్ద అబద్ధపు ప్రచారాన్ని చేశారండి. ఇది మోడీ గారు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రకటన చేయరు. ఎందుకంటే ఈ పార్టీ వ్యవహారాలను చూసుకునేది జేపీ నడ్డా గారు, లేకపోతే అమిత్ షా గారు. ఆయన చాలా జెంటిల్మెన్. ఆయనకి అసలు ఇటువంటి చిన్న చిన్న వ్యవహారాలు చూసే అంత తీరిక ఉండదు. అసలు అంత ఆ విషయంలో ఆయనకి జోక్యం చేసుకోవాల్సినంత పెద్ద విషయం కూడా కాదు అది. అంటే ఏం చేశారంటే వీళ్ళు ఇక్కడ కూడా ఏంటంటే ఒక రాజకీయం చేశారు. ఇక్కడ రాజకీయం చేసి మోడీ గారి పేరును బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే మోడీ గారు వైసీపీ సోషల్ మీడియాని కౌంటర్ చేయండి, మీరు ఎందుకు చేయట్లేదని చెప్పి అడిగారని చెప్పి చెప్తున్నారు. ఇది పెద్ద బోగస్ అండి. అది మోడీ గారికి ఇంకేం పని లేదా సోషల్ మీడియా అంటే? ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఈ కూటమి నేతలు అంగీకరిస్తున్నారా? అయితే వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా ఉందని చెప్పి మోడీ గారు నమ్ముతున్నారా? అంటే వీళ్ళు అనవసరంగా మోడీ గారి పేరుని తీసుకొచ్చి ఆయనకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మోడీ గారు ఎప్పుడు కూడా ఇటువంటి ప్రకటనలు చేయరు. ఓకే, నిజంగా చేశారని చెప్పి అనుకుందాం. ఇది మీడియాలో కూడా వచ్చింది. మీడియాకి కొంతమంది ఫెయిలర్స్ వదిలేరు. ఆ వదిలిన ఫెయిలర్స్ బహిరంగ చెప్పొచ్చు కదా, తప్పే ఉందని కదా. దాంట్లో నిజంగా మోడీ గారు ప్రకటన చేస్తుంటే ఆ సమావేశానికి అటెండ్ అయిన నాయకులు ఎగిరి గంతేసుకుని బయటకు వచ్చి ఇట్లా అన్నారు. మోడీ గారు సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు పాలన అద్భుతంగా ఉందని చెప్పి అన్నారు అనే మాట చెప్పొచ్చు కదా. ఇప్పుడు దాంట్లో టీడీపీ ఎంపీలు కూడా ఉన్నారండి. టీడీపీ ఎంపీలకి పెద్ద ప్లస్ పాయింట్ కదా ఇది. వాళ్ళు వచ్చి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రశంసించారని చెప్పి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పట్లేదు? బీజేపీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది తెలుగుదేశం అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? అంటే అక్కడ ఏమైందంటే అక్కడ ఏమీ జరగలేదు. అక్కడ ఏమీ జరగకపోయినప్పటికి కూడా ఇక్కడ డ్యామేజ్ అంటే సివిల్ ఏవియేషన్ లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు దీనిని వాళ్ళు వాడుకున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఒక ఇర్రిపేరబుల్ డ్యామేజ్ జరిగింది. అంటే రిపేర్ చేయడానికి సాధ్యం కాని విధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది. ఆ నష్టం నుంచి తెలుగుదేశం పార్టీయే కాదండి, దానికి అనుకూలంగా ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా కూడా ఇప్పటికీ కోలుకోలేకపోయింది. సార్ అలాగే ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో, గెజిట్ నోటిఫికేషన్ విషయంలో కేంద్రం అదేదో తాత్సారం చేస్తుందని టీడీపీకి అనుకూల మీడియా ఒక రకంగాను, లేదు అదేదో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి, అందుకే కేంద్రం దాన్ని పక్కకు పెట్టింది, ఇచ్చే ఉద్దేశం లేదు అన్నట్టుగా వైసీపీ వైపు నుంచి ఒక వాదన ఎలా నడుస్తుంది సార్? దీన్ని ఎలా? సార్ అమరావతికి సంబంధించి నేను మొదటి నుంచి ఒక మాట చెప్తున్నానండి. అక్కడ అసలు ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను సమీకరించడమే పెద్ద పొరపాటు. ఆ రోజుల్లో అసలు ఇటువంటి ల్యాండ్ పూలింగ్ చేయవద్దని పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు నెత్తి నోరు కొట్టుకొని మరీ చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వం వినలేదు. అలాగే ప్రపంచ బ్యాంకు కూడా అక్కడ లోన్ ఇవ్వడానికి నిరాకరించింది మొదటి దశలో. అయినప్పటికీ కూడా దాన్ని అడ్డగోలుగా చీల్చారు. చీల్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉండాలంటే
చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసుని దాంట్లో ఒక రకంగా ఇరుక్కొని వెంటనే పెట్టేబెడ సర్దుకొని ఆయన అమరావతి వచ్చేసాడు. అయితే మరి రాజధాని ఏమైపోయింది? ఈ 10 ఏళ్ల పరిధి కూడా దాటిపోయింది, ముగిసిపోయింది. మరి భారతదేశంలో కాదండి, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే, రాజధాని లేని ప్రాంతం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇది అత్యంత సిగ్గుచేటు అనే విషయం అండి. మీకు ఏ ప్రాంతం అయినా కానీ ఆఖరి జిల్లాలకు కూడా రాజధానులు ఉంటాయి. మీకు పశ్చిమ గోదావరి జిల్లాకి రాజధాని ఏదంటే ఏలూరు అంటాం, కృష్ణాకి రాజధాని ఏదంటే ఎన్టీఆర్ కృష్ణ ఏదంటే విజయవాడ అని చెప్పి అంటాం. ఇలాగా ఈవెన్ జిల్లాలకు కూడా రాజధాని ఉంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అంటే చెప్పుకోలేని ఒక సిగ్గుపడాల్సిన విషయంగా దాన్ని మార్చివేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిందండి. ఇప్పటిదాకా అసలు వీరు దాని మీద ఎందుకు దృష్టి సారించలేదు? ఎందుకు దాన్ని కేంద్రంలో చట్టం చేసి ఒక గెజిట్ నోటిఫికేషన్ చేయించలేకపోయారు? అంటే దానికే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయంట. అసలు రాష్ట్రాన్ని, ఇంక విషయం ఏంటంటే రాష్ట్రాన్ని విడదీసే విషయంలోనే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయండి. ఇప్పటికీ కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అనేది చెల్లదని చెప్పి కొంతమంది కేసులు వేశారు. అది ఇంకా తేలలేదు. అది తేలకుండా సరే ఇప్పుడు రాజధానికి మనం చట్టబద్ధ కల్పించాలని చెప్పన్నాం. ఈ విషయంలో కూడా కేంద్రం ఒక నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. నిజానికి అంటే ఈ పరిస్థితులన్నిటికీ కూడా ప్రధానమైన కారకులు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం భావించాలి. ఇవి రాజకీయ పరిణామాల మీద, ఏపీలో ఉన్న రాజకీయ పరిణామాల విశ్లేషణ. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి VTV ప్రైమ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీ అమూల్యమైన విశ్లేషణ. ధన్యవాదాలు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.